నాకు నాన్నే పోటీ అని సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే ప్రకటించారు మంత్రి లోకేష్. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా? పనిలో దిగితే అంతు చూసేదాకా వదిలిపెట్టని చంద్రబాబుతో కొడుకే అయినా లోకేష్ పోటీ పడగలరా? మంత్రిగా ఆల్దిద్దుతూ ఉంటున్న లోకేష్ కు ముఖ్యమంత్రిగా మూడోసారి పనిచేస్తున్న చంద్రబాబుకు పోలిక చూడగలమా? నిన్న మొన్నటి వరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ ఇప్పుడు సచివాలయానికి వచ్చారు. మంత్రిగా సీట్లో కూర్చున్నారు. మామూలుగా అయితే మొదటిసారి మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తి మీద పెద్దగా ఆశలు అంచనాలు ఉండవు. కానీ లోకేష్ పరిస్థితి వేరు. ఆయన చంద్రబాబు తనయుడు, ముఖ్యమంత్రి వారసుడు. పైగా తనకు తన తండ్రే పోటీ అని స్వయంగా ప్రకటించుకున్నాడు. అందుకే లోకేష్ పనితీరుని ఇప్పుడు అందరూ భూతత్వంలో చూస్తారు. కార్యకర్తలకు భీమా లాంటి కొన్ని నిర్ణయాలు, వాటిని అమలు చేసిన తీరుతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన మంచి మార్కులే సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉండబోతుందన్న దానిపైనే అందరి దృష్టి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? పైగా ఐటీ, పంచాయతీరాజ్ లాంటి కీలక శాఖల్లో ప్రతిభ చూపిస్తాడా లేదా అని అంతటా చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రిగా ఎలా రాణిస్తారో ఇప్పుడే చెప్పలేం. కానీ తన శాఖను అర్థం చేసుకోవడంలో ఆయన రాజీ పడడం లేదని నిరూపించారు. చంద్రబాబు అనగానే గంటల తరబడి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారని పేరు పడ్డారు. ఇప్పుడు లోకేష్ కూడా ఇంకా పదవి బాధ్యతలు స్వీకరించక ముందే తన శాఖ లోతుపాతులు తెలుసుకోవడానికి పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 గంటల పాటు జరిగింది. దీంతో తనయుడు తండ్రి దారిలోనే నడుస్తున్నాడని అధికారులు అనుకోవడం వినిపించింది. ఈ సమీక్షలోనే లోకేష్ వేసవిలో తాగునీటి కష్టాలు తీర్చడంపై దృష్టి పెట్టారు. దాహార్తి తీర్చేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్ పెట్టమన్నారు. ఇక ఇవాళ ఏకాదశి కావడంతో ఉదయం లోకేష్ లాంఛనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు సంబంధించి 2వ సంతకం, గ్రామాల్లో ఎల్ఈడి దీపాల ఏర్పాటుకు సంబంధించి 3వ సంతకం చేశారు. ఆ తర్వాత గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ ఎత్తున ఐటీలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రాబోయే 2 సంవత్సరాలు చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని నాకు ఎలాంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే మనకి 2 అడ్వాంటేజెస్ ఉంది. ఒకటి, తెలివైన ఆంధ్రోలు ఉన్నారు, కష్టపడే ఆంధ్రోలు ఉన్నారు. రెండోది, మనకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఎవరు అవసరం లేదు, ఆయన ఒక్కరుంటే చాలు. సో ఐటీ, ఎలక్ట్రానిక్ కూడా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ చేసాం, కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే ప్రభుత్వంలో పనిచేసే విషయంలో తండ్రికి తగ్గట్టుగానే పనిచేస్తున్నారనే భావన అయితే అధికారుల్లో కలుగుతోంది. తనకు అవగాహన లేని వాటి గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు సాంకేతిక సంబంధిత విషయాల్లో అధికారులకు తగిన సూచనలు చేయడం వంటివి చేస్తూ పరిపాలనలో తనదైన మార్కు వేసుకునే దిశగా లోకేష్ వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.